సనాతన సాంప్రదాయాలు సిరీస్లో ఇవాళ మనం తెలుసుకోబోయే అంశం తులసి కోట. ప్రతి హిందూ ఇంట్లో తులసి మొక్కని పెంచి ఆరాధిస్తారని అందరికీ తెలిసిందే. కానీ తులసి కోటకి సంబంధించిన ఎన్నో రకాల సందేహాలు మనకు వస్తాయి. ముందుగా తులసి కోటని ఏ దిక్కున పెట్టాలి అని. తూర్పు, ఉత్తరం, ఈశాన్యంలో పెడితే చాలా మంచిది. కానీ ఇవాల్టి రోజుల్లో మనకి ఆ దిక్కుల్లో స్థలం ఉంటుందో లేదో, కాబట్టి మనకి ఏ దిక్కులో వీలైతే ఆ దిక్కున పెట్టుకోవచ్చు. ఎందుకంటే తూర్పులో పెడితే సౌభాగ్యం, ఉత్తరంలో పెడితే ధనం, ఈశాన్యంలో పెడితే అధికారం, నైరుతిలో పెడితే చక్కటి చదువు, పడమరలో పెడితే ఇంటి క్షేమం, వాయువ్యంలో పెడితే యజమానికి ఆరోగ్యం. కాబట్టి ఆగ్నేయం తప్ప ఏ దిక్కున పెట్టినా ఏమీ నష్టం లేదు. ఆగ్నేయం అగ్నిస్థానం కాబట్టి అక్కడ తులసమ్మని పెడితే ఇంట్లో గొడవలు వచ్చే అవకాశం ఉంది. ఏ తులసిని పెంచుకోవాలి అనే సందేహానికి, మామూలుగా పెంచుకోవాలంటే 12 రకాల తులసిలలో ఏదైనా పెంచుకోవచ్చు. కానీ పూజ కోసం అయితే లక్ష్మీ తులసి, కృష్ణ తులసిలని కలిపి పెట్టుకుంటే ఇంటికి శుభం. సాధారణంగా తులసి కోట ప్రధాన ద్వారానికి ఎదురుగా ఉండాలి. అపార్ట్మెంట్లలో అయితే మెయిన్ గేట్ కి ఎదురుగా ఎడమవైపున ఉంటే అపార్ట్మెంట్లో ఉన్న అందరికీ మంచిది. తులసమ్మకి రోజు సూర్యోదయం సమయంలో రాగి చెంబుతో నీళ్లు పోసి దీపారాధన చేసి నమస్కరించుకుంటే చాలా మంచిది. దీపారాధన ఎలా చేయాలో ఇంతకు ముందు ఒక వీడియోలో చెప్పాను. ఆ వీడియో లింక్ చివరిలో ఉంటుంది, చూడని వాళ్ళు చూడండి. తులసమ్మని కేవలం ఆడవారే పూజించాలి అనే అపోహ చాలా మందికి ఉంటుంది. కానీ ఇంటి సభ్యులందరూ తులసి కోటకి పూజ చేయాలి. ముఖ్యంగా విష్ణు సాలగ్రామం కాని ఉంటే మగవారే తులసమ్మకి నీళ్లు పోసి పూజ చేసి తులసి దళాలను తెంపి వాటితో సాలగ్రామాన్ని పూజించాలి. ఆడవారు తులసి దళాలు తెంపకూడదు అని అంటారు. ఎందుకంటే దళాలలో విత్తనాలు ఉంటాయి కాబట్టి అవి తెంపితే సంతానానికి ఏదైనా ఇబ్బంది కలుగుతుందేమో అనే ఉద్దేశంతో. కానీ పూజకి అవసరమైనప్పుడు తులసి ఆకులను తెంపవచ్చు. తులసి ఆకులను కానీ దళాలను కానీ తెంపేటప్పుడు ఓం నారాయణాయ, ఓం నారాయణాయ అనుకుంటూ తెంపితే ఆ తులసమ్మ చాలా పొంగిపోతుంది. తులసమ్మ గురించి సైన్స్ ఏమంటుంది, తులసమ్మ మొక్క నిద్రపోకుండా ఏం చేయాలి, పొరపాటున నిద్రపోతే ఏం చేయాలి అనే విషయాలని తర్వాత వీడియోలో తెలుసుకుందాం. ఇలాంటి మరిన్ని విశేషాలు తెలుసుకోవడానికి మంత్రస్వరం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ ని క్లిక్ చేయండి.